ప్రకృతిలో ఉన్న కాలాలు మూడు. అవి ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం. అయితే విద్యార్థులకు మాత్రమే కనబడే కొత్త కాలమే ఈ ఎంసెట్ కాలం. అమ్మయ్య, పరీక్షలు అయిపోయాయి, లెక్కలు వచ్చాయి. పదండి కొత్త ప్రపంచంలోకి ఎదురుదాం. లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ గాలికే కందే మీ సుకుమార లేత హృదయాలు మీ వైపు చూస్తూ మా వైపు చూడకపోతే చాలా తప్పేగా లోకి వచ్చారే అక్షరమన్నది తెలిసే వేరు అక్షరమేరు కాదా వంకర కడుతూ ఉంటే తాటే గందుకు మతిపోతుంటే ఎంజాయ్మెంట్ చూస్తారా? ఇంకో కార్నర్ ఉంది, అది కూడా చూద్దాం. Hey.
ఏం లేకరా వచ్చి వచ్చేయడం తెలియదా అది అనుకుని దోషలేదు అరుణ్ నీకు అందుకనే దోషి సరే సార్ సార్ నాకు కారంతో ఇష్యూ కదా సార్ అది ఆయన గాలిలో పోయిందంటే పంపించుకోవచ్చు గాలి ఆహా అంతా అయిపోయింది. ఇక మన కష్టకాలం మళ్ళీ మొదలైంది. అదే మన పరీక్షాకాలం. మొదటి కష్టకాలం పూర్తయింది. ఇక రెండో కష్టకాలం మన రిజల్ట్స్. సంతోష్ ఇలారా. ఎస్ సార్ కమింగ్. అసలు నీ ప్రాబ్లం ఏంటి సంతోష్? అకాడమిక్స్ అంతా చాలా బాగుంది, ఫైనల్ పర్సంటేజ్ ఎందుకు అలా తగ్గింది? సారీ సార్, ఐ హావ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. ఇప్పుడు నేను చదువుతాను, మంచి పర్సంటేజ్ తెచ్చుకొని ఫారెన్ కంట్రీకి వెళ్తాను, అక్కడ వాళ్ళని డెవలప్ చేస్తాను. కానీ మనకేంటి, నేను పుట్టినప్పుడు మన కంట్రీ డెవలపింగ్ అన్నారు, కానీ నా మనోడు పుట్టినప్పుడు కూడా అదే అనుకోవడం నా కోరిక. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు సంతోష్? సార్ యాక్చువల్లీ ఐ హ్యావ్ కాన్సెప్ట్. మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇల్లిటరసీ. బికాస్ ఆఫ్ దట్ వీఆర్ ఫేసింగ్ పావర్టీ. సో మనం అందరం కలిసి వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలి. అది పాసిబుల్ అవుతుందా మరి? అందరం అలా అనుకుంటున్నాం కాబట్టి మనం ఇంకా ఇలా ఉన్నాం. చివరి మెట్టు చేయాలంటే మొదటి మెట్టు దాటాలి. సో ఆ మొదటి మెట్టు మనం దాటుదాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తాం? సార్ మనం అందరం కలిసి ఆర్ఫన్ పీపుల్కి హెల్ప్ చేయాలి. వారానికి ఒకసారైనా వారితో గడపాలి. మనకు వీలైనంత డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో మొదట మనం మన కాలేజీ నుండి మొదలు పెడదాం, తర్వాత అది సక్రమంగా ఉపయోగపడేలా చేద్దాం. ఓకే, ఎనీవే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ ఫీలింగ్స్ అన్నీ ఒకసారి క్లాస్మేట్స్తో షేర్ చేయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాతో ఉంటే చాలు. మన సృష్టి గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సో ఆ మనుషులు మారితేనే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. చూసారుగా ఒక ఆలోచన ఎంతమంది అలాగే మనం చేయి కలుపుదాం. ఒకరు బడిగా,
అది ముందుగా మారదాం. మన దేశాన్ని మనమే అభివృద్ధి పదం నడుపుదాం. మా ఈ చిన్న కోరికను మీరు ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ